మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజు కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పర్వదినాన ఆ బోలాశంకరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉపవాసంతో పాటు రాత్రంతా జాగరణ ఉంటారు. అయితే పండగ నాడు శివుణ్ణి ప్రత్యేక పూలతో పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయం, శ్రేయస్సు లభిస్తుందని పండితులు అంటున్నారు. మరి ఏ పూలంటే శివుడికి ఇష్టం, ఎలా పూజించాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. శివుడికి అత్యంత ఇష్టమైన పూలలో విరజాజు పూలు ఒకటి. వీటిని జూహీ ఫ్లవర్స్ అంటారు. ఈ విరజాజు పూలతో శివుణ్ణి పూజిస్తే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారికి మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎల్లప్పుడూ ధనధాన్యాలతో తులతూగుతూ ఉంటారని చెప్తున్నారు. శివుడికి అత్యంత ఇష్టమైన పూలలో జాస్మిన్ ఫ్లవర్ ఒకటి. దీన్ని మల్లెపూలు అని కూడా అంటారు. హిందూ ధర్మంలో ప్రేమ, స్వచ్ఛతను సూచించే సువాసనకు ప్రసిద్ధి చెందిన మల్లెపూలతో శివుణ్ణి పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. అలాగే వాహన యుగం కూడా కలుగుతుందని అంటున్నారు. దానిలో ఉన్న సువాసన లక్షణాల కారణంగా మానసిక, శారీరక శ్రేయస్సును పెంచుతుందని పేర్కొంటున్నారు. శివుడికి అత్యంత ఇష్టమైన పూలలో అల్సీ ఫ్లవర్ ఒకటి. దీన్ని ఫ్లాక్స్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. తెలుగులో అవిసె పూలు అని కూడా అంటారు. అల్సీ పువ్వును ఫైబర్ పంటగా సాగు చేస్తారు. మహాశివరాత్రి నాడు ఈ పువ్వును శివునికి సమర్పించడం వల్ల మంచి జరుగుతుందని చెప్తున్నారు. శివుడికి అత్యంత ఇష్టమైన పూలలో మందార పువ్వు ఒకటి. మందార పువ్వును మహాశివరాత్రి నాడు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, సంతోషకరమైన జీవితానికి దారితీస్తుందని అంటున్నారు. అంతేకాకుండా మరణం తర్వాత కైలాసానికి చేరుకునే అవకాశం లభిస్తుందని అంటున్నారు. శివుడికి అత్యంత ఇష్టమైన పూలలో జిల్లేడు పువ్వు ఒకటి. జిల్లేడు పుష్పాలకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పుష్పాలు అంటే శివుడికి చాలా ఇష్టం. శివుణ్ణి పూజించిన తర్వాత ఈ పూలను తలపై ధరిస్తే పూర్వజన్మలో చేసిన పాపకర్మలు నశించిపోతాయని అంటున్నారు. మరి ఈ మహాశివరాత్రి నాడు ఈ పుష్పాలతో శివుణ్ణి పూజించడం వల్ల ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు అందరూ పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి.